నువ్వు పిలిచే పిలుపులో ఆ డెప్త్ చూస్తాడు దేవుడు. ఏదో పై ప్రార్థన స్టైల్గా, ప్రియులారా, ఏదో ఆకాశం తట్టల చేతులెత్తి ఏదో సినిమాటిక్ వరల్డ్ లాగా ఇలా ఏదో ఆయన మనం నమ్మించాలి అని అనుకోవడం అది తప్పు. ప్రియులారా, మనము శక్తి కూడగట్టుకుని ప్రార్థన చేసినప్పుడు, మన శక్తి అంతా కూడగట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ప్రభువు తప్పకుండా వింటాడు. మీరు ఇంకొక మాట గమనించండి, అన్ని వేల మంది మధ్యలో ఇతని మీదే దృష్టి ఎందుకు పడిందో తెలుసా? దేవునికి హృదయములో వేదన వ్యక్తపరిచే విధానం కూడా మనకు తెలిసి ఉండాలి. అంతమంది యేసే కోసం పరుగులు. చాలామంది ఇతనిలాగే, అయ్యా ఒకసారి అయ్యా నా కోసం ప్రార్థించండి, మా పిల్లలకు చాలామంది ఉండుంటారుగా ఈ హడావుడిలో. కానీ ప్రత్యేకంగా పనిగట్టుకుని దేవుడు వచ్చాడంటే ఈ కేకలు వేసేవాడి దగ్గరికి. నీకు అర్థం కావాలి, నీ బాధను వ్యక్తపరచడం కూడా నీకు తెలియకపోతే నీకు ఇంకెలా ఆశీర్వాదం వచ్చింది? అందుకే చెబుతున్నాం, మన స్లోగన్ ఏంటో తెలుసా? బిగ్గరగా కేకలు వేసి గుండెలు అవిసేలాగా ఏడ్చి యేసు వైపు మనము కనుక కనులెత్తగలిగితే, ఆయన తట్టు మనము చేతులెత్తి బిగ్గరగా తండ్రి అని మనం కేక వేయగలిగితే, మన ఆవేదనను గుర్తించగలిగిన దేవుడు యేసయ్య. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, సమస్యలో ఉన్నా, నీ పిలుపు దేవుణ్ణి ఆపేసిద్ది. నీకు పిలుపు, నేను ఎప్పుడు చెబుతాను, నీకు వ్యక్తపరచడం రావట్లేదు, నీ బాధను వ్యక్తపరచడం అంటే కనీసం నువ్వు కలిగి ఉన్నటువంటి ఇబ్బందును కూడా ప్రభువుకి చెప్పుకోవడం నీకు చేత కావట్లేదు. కానీ నేను మాత్రం నమ్మింది ఏంటంటే, సిగ్గుపడను. నేను బిగ్గరగా ఏడవడానికి సిగ్గుపడను. ఎందుకంటే నేను ఏడ్చి పిలిచి కేకలు వేయకపోతే నా దేవుడు నా దగ్గరికి రాడు. అందరూ ప్రార్థన చేస్తారు, స్పెషల్ ఏముంది నీలో? ఏమండి, ఇన్ని కోటాను కోట్ల ప్రజలు నిత్యము ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, మరి నీలో ప్రత్యేకత ఏముంది? అమ్మో, గట్టిగా ప్రార్థన చేస్తే గొంతు నొప్పి వచ్చింది, మోకరిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి, ఉపవాసం ఉంటే బీపీ డౌన్ అయ్యిద్ది, షుగర్ డౌన్ అయిపోద్ది, నేను తట్టుకోలేనంటే నీ ప్రార్థన వినడాయన. ఒక ప్రక్కన గుడ్డివాడిని తిడుతున్నారు, కొట్టినంత పని చేశారు, నార్మల్ బాగుతున్నావేంటారు నువ్వు ఇక్కడ పావుతలకి తోసేస్తున్నారు గుడ్డివాడిని. అయినా సరే శక్తి కూడగట్టుకొని కనీసం ఎన్నిసార్లు పిలిచుంటాడు, ఎన్ని కేకలు వేస్తుంటాడు, గొంతు నరాలు పగిలేటట్లుగా ఎలా అరిచుంటాడు. అది చూశాడు దేవుడు, అది చూశాడు. అందుకనే మీరు ఈ మందిర ఆవరణకి వస్తున్న మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మీ ప్రార్థన, మీ బాధను వ్యక్తపరిచే విధానం, మీ బిడ్డల, మీ కుటుంబాల్లో, మీ భర్తల విషయంలో, మీ అప్పులు, అనారోగ్య ఆ పరిస్థితులన్నీ వ్యక్తపరిచే విధానం మీకు అర్థం. అదే మీకు నేర్పుతున్నా. మీ పాస్టర్ గారిని చూసినప్పుడు మీరు ఏమి నేర్చుకోవాలి? నేను ఆయనకిలాగా ప్రార్థన చేయాలి. మీరు ఏమి నేర్చుకుంటున్నారు? నేను మా పాస్టర్ గారి లాగా ప్రార్థించాలి, కన్నీరు గార్చాలి. ఒక సేవకుడే ఎంత ప్రార్థన చేస్తే, విశ్వాసులు మీకోసం, మీ కుటుంబాల కోసం ఒక సేవకుడే ఎంత ప్రార్థన చేస్తే మీరు, అదే మన చర్చి యొక్క స్లోగన్ ఏంటో తెలుసా? నేను నమ్మింది ఏంటో తెలుసా? బిగ్గరగా కేక వేసి నా దేవుణ్ణి ఆపేయాలి. వన్స్ ఒక్కసారి ఆయన గనక మనల్ని దాటి వెళ్ళిపోతే మరలా ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఆయన గనక ఒక్కసారి మనలను దాటి వెళ్ళిపోతే ఇంకా అర్థమవుతాడు చెప్తాను. సీఎం గారి పర్యటన ఒకసారి ఈ ప్రాంతాన్ని దాటిపోతే మరలా ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకు వస్తాడు మరలా. ఎలక్షన్కి ముందో ఎలక్షన్ తర్వాతనే కదా వారు పర్యటనలు పెట్టుకునేది. 4 ఇయర్స్కి వన్స్ ఒక్కసారి రాష్ట్రం అంతా తిరుగుతారు. అప్పుడే మన కష్టాలు చెప్పుకుంటాం, కనికరిస్తే సహాయం పొందుకుంటాం. మరి దేవుడు వన్స్ ఒక్కసారి ఆయన నిన్ను దాటి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఆలోచించుకో. దాటి వెళ్ళకూడదు, ఆపాలి. మీకు బాగా అర్థమయ్యేది చెప్తాను. బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారు మీ అందరికి బాగా తెలుసు. ఆది కాండంలో అబ్రహాం గారు ఒకరోజు దేవదేవుడే అబ్రహాం గారి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు అబ్రహాంకి కొన్ని విషయాలు చెప్తాడు.
ఏమిటి? అబ్రహాము, నేను ఒక పని మీద వచ్చా ఈ ఊరు అన్నాడు. ఏంటయ్యా? ఇదిగో మన సిటీ పక్కన ఉన్న ఆ సొదొమ గొమొర్రా, ఆ 2 పట్టణాలు ఉన్నాయి కదా, ఆ ట్విన్ సిటీస్ ఉన్నాయి కదా, ఆ జంట నగరాలను నేను తగలబెట్టేద్దాం అనుకుంటున్నా అన్నాడు. దేవుడు, అదేంటి ప్రభువా, ఈ సొదొమ గొమొర్రాని ఎందుకు తగలబెట్టాలనుకున్నావు? అక్కడ ప్రజలు బాగా పాపం చేస్తున్నారు, నాకు నచ్చట్లా, వాళ్ళ తీరు నచ్చట్లా, ఇక వాళ్ళని లేకుండా చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు భయంకరమైన వాళ్ళు ఇక ఈ భూమి మీద ఉండడానికి అర్హులు కాదు. అవునా? వెంటనే అబ్రహాంకి వచ్చిన మధ్యలో ఉన్న తలంపు ఏంటో తెలుసా? ఆ ట్విన్ సిటీస్లో, ఆ జంట నగరాల్లో తన కుమారుడు ఉన్నాడు, కొడుకు వరస అవుతాడు. ఎవరో? లోతు. తన కుమారుడు ఉన్నాడు, తన కోడలు ఉంది, తన మనవరాళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లా. ఇప్పుడు గనక ఈ క్షణం దేవుడు నన్ను దాటి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఆ పట్టణానికి వెళ్ళిపోతాడు, పట్టణమంతా కాల్చివేయబడుతుంది, నా కొడుకు కూడా చచ్చిపోతాడు. వెంటనే అబ్రహాం చేసిన పని ఏంటో తెలుసా? దేవుడి ముందర కాళ్ళకు బంధాలు వేశాడు, బిగదీసి గట్టిగా పట్టుకున్నాడు, ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువు నన్ను క్షమించునుగాక, ఈ అల్పుడు ప్రార్థన నువ్వు వినుదువుగాక, నా మొర నువ్వు ఆలకించి నా బిడ్డ నువ్వు కాపాడుదువుగాక. ధైర్యం, సాహసించాడు అబ్రహాము. దేవుడు అంటాడు, అబ్రహాం నన్ను విడిచిపెట్టు. లేదు లేదు, నువ్వు నా బిడ్డను కాపాడి తీరాలి. ఆ సంభాషణ ఇంటికి వెళ్ళిన చదువుకోండి, రెఫరెన్స్ ఇస్తా చివరిలో. విచిత్రంగా ఉంటుంది. దేవుడు ఒక పని మీద వస్తే ఆ పని చేయనివ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? భక్తుడు. అదే, మీ బాధను వ్యక్తపరిచే విధానం కూడా మీకు తెలియకపోతే మీకు ఆశీర్వాదం రాదు. నా బాధను నేను పిచ్చిగా వ్యక్తపరుస్తాను. అది కొన్ని లక్షల మందిలో ఉన్నా అలాగే నేను నా బాధను వ్యక్తపరుస్తాను, ఒంటరిగా ఉన్నా అలాగే వ్యక్తపరుస్తాను, 100 మందిలో ఉన్నా అలాగే వ్యక్తపరుస్తాను. నా చుట్టూ ఎవరున్నారని నేను చూడను, కన్నీరు కార్చి ఏడ్చి ప్రభువుని బ్రతిమలాడుకుంటే. ఎందుకంటే నన్ను దాటి వెళ్ళకూడదు నా దేవుడు. ఆయన గనక నన్ను దాటి వెళ్ళిపోతే నాకు జీవితం లేదు, నా కుటుంబానికి దిక్కు లేదు, నాకు ఆధారం లేదు, నాకు ఆశ్రయం లేదు, నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు. నన్ను నా దేవుడు దాటి వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదంటే నీ ప్రార్థనలో ఆ శక్తి, నీ ప్రార్థనలో బలము, నీ ప్రార్థన పోరాటము పెరగాలి. అందుకే చెబుతున్నా, ఈ చర్చికి వచ్చే మీరు ఇక్కడ చప్పట్లు కొట్టే విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు సుమా. మనం బలహీనులమే, కానీ అదే చూస్తున్నాడు, పూర్ణ బలముతో సేవిస్తాను. నీ బలాన్ని దాచుకుంటున్నావా దేవుడి దగ్గరికి వచ్చి? ఇక్కడ మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ నా ఆరోగ్య పరిస్థితి నాకు నా దేవునికే తెలుసు. ఈరోజు కొంచెం దృఢంగా గట్టిగా నేను కనబడినప్పటికీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి చేత నింపబడిన వ్యక్తిని నేను. నా గొంతు అంతగా ఏం పని చేయదు, నేను గట్టిగా మాట్లాడలేను. ఒక ప్రసంగం చేస్తే వారం రోజులు నాకు ఈ కంఠము భయంకరంగా వాపు వచ్చిద్ది, నొప్పి వచ్చిద్ది, అన్నం కూడా సరిగా తినలేను. నేను ఎవరితోనన్నా మాట్లాడాలన్నా కూడా బాధ, ఫోన్స్ కూడా మాట్లాడడానికి ఇష్టపడను నేను. కారణం నా గొంతు సమస్య. కానీ ప్రార్థన అంటే మాత్రం నేను ఒకటే అనుకుంటా, పోతే పోయింది నా గొంతు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నా శక్తి కొలది ప్రభువుకి నేను ప్రార్థించాలి. ఈ స్వరం ఇచ్చింది ఆయనే, ఈ స్వరాన్ని నేను ఆయన కొరకే ఉపయోగిస్తాను. మీరు నేర్చుకోవాల్సింది అదే. ఈ విమోచన ప్రార్థన మందిరానికి వచ్చి మీరు ఈ ప్రార్థన మీరు కూడా పొందుకోవాలి. ఇలాంటి ప్రార్థన వీరులుగా మీరు మలచబడాలి. ఇలాంటి ప్రార్థన అనుభవాల్లోనికి మీరు రావాలి. అందుకనే నేను మరలా మొదటకు వస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని దైవజనుడు నోటి వెంట గనక వస్తే మీరు దానికి స్పందనగా మీరు సంపూర్ణంగా బలమంతా ఉపయోగించి ఆమెన్ చెప్పగలిగితే అది మీ జీవితాల్లో ఫలించిద్ది. మీ జీవితాల్లో ఫలించింది. మీరు సిగ్గుపడకూడదు సుమా. దేవుణ్ణి ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. అయ్యో నా చుట్టూ ఎవరన్నా ఉంటారు చూస్తారు, సిగ్గుపడకూడదు. గుడ్డివాడు సిగ్గుపడుంటే ఆ కళ్ళు వచ్చాయి కావు. అబ్రహాము
దేవుడేమన్నా అంటాడేమో, ఇలా ప్రార్థన చేస్తే తప్పేమో, లేదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి అబ్రహాం ఆగిపోయి ఉంటే ఆ లోతు బ్రతికేవాడు కాదు. ప్రార్థన అనేది ఎంత పౌరుషంగా చేయాలో మీకు నేర్పుతున్నాను. పిల్లి, సింహం ఇంచుమించుగా ఒకటే జాతికి చెందిన జంతువులు. అవి వాటి జీన్స్లో తేడా అంతే. పిల్లి, పులి, సింహం, వాటిలో రకాలు ఉన్నాయి. మంచు ప్రదేశాల్లో తిరిగే సింహాలు, ఈ క్యాట్ జాతికి చెందినవి ఇవన్నీ. కానీ చూడండి, జీన్స్లో తేడా వచ్చింది. పిల్లి ఒక్కొక్కసారి పులిని కూడా ఎదిరించగల దానిలో కూడా ఉంది, కానీ అది బయటికి తీయదు. అది ఎంతవరకు పిరికితనాన్నే చూపించిద్ది. దాని లోపల, పిల్లి లోపల అంటారు కదా, పిల్లిని గదిలో బంధించి కొడితే అది పులిగా మారి మన మీద తిరగబడిద్దని. అవునా కదా? దాని లోపల ఉంది, దాన్ని బయటికి తీయట్లేదు అది. ఈరోజు మీలో కూడా ప్రార్థనా శక్తి ఉంది, మీరు దాన్ని బయటకు తీయాలని అనుకోవట్లేదు, సిగ్గుపడుతున్నారు. మీలో కూడా ప్రార్థన ఆసక్తి ఉంది, మీరు కూడా అనుకుంటారు నేను మోకరించాలని అనుకుంటారు, కానీ దాన్ని మీరు బయటకు తీసుకొని వ్యక్తపరచలేకపోతున్నారు. ప్రభువు ఎదుట వ్యక్తపరచలేకపోతున్నారు. మరలా చెబుతున్నాను ప్రియులారా, మీ జీవితాలలో మీకు దీవెన కలగాలి అంటే కేక వేసి ప్రభువుని పిలవండి. మీ కేక విని ఆగిపోవాలి. ఈ విజయవాడలో విమోచన ప్రార్థన మందిరంలో ఒక 20-30 మంది సభ్యులు ఉన్నారు. ఈ 20-30 మంది సభ్యులలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన విని ప్రత్యేకంగా పనిగట్టుకొని అట్లా ఆగి నీ కొరకే టైం స్పెండ్ చేయాలి దేవుడు అంటే ఈ 30 మందిలో నీకు ఒక ప్రత్యేకత ఉండాలి. ఈ 30 మందిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన, అందరితో పాటు కలిసి నువ్వు కూడా వారితో పాటు ఈక్వల్గా స్తోత్రం అయినా తండ్రి ప్రభా సాయం చేయ ప్రభా, కష్టంలో ఉన్న ప్రభా. ఇది కాదు, ఒక సాధారణమైన తలనొప్పికి శారిడన్ సరిపోద్ది. ఒక సాధారణమైన తలనొప్పికి శారిడన్ తలనొప్పి ఆ బిల్ల సరిపోద్ది. మైగ్రేన్కి అంటే ఒక 1 సైడ్ తలనొప్పి వచ్చింది, శారిడన్ సరిపోద్దా? మైగ్రేన్కి సంబంధించిన టాబ్లెట్ ఉంటుంది. ఒక సాధారణ గోళీ వేసేసుకొని ఒక సైడ్ తలనొప్పి తగ్గిపోద్దులే అని అనుకుంటే అది ఇంకెక్కువైపోద్ది. ఏదో సీజన్ వారీగా వచ్చే వైరల్ ఫీవర్కి ఈ ఆర్ఎంపీ డాక్టర్ చాలు, కానీ అది ముదిరి మలేరియా కిందో, టైఫాయిడ్ కిందో, డెంగ్యూ కిందో, చికెన్ గున్యా కింద మారింది అనుకో, ఆర్ఎంపీ సరిపోతాడా? ఎంబీబీఎస్ కావాలి. అలాగే నీ కుటుంబంలో ఉన్న కష్టం, అరే వాడికి ఏం కష్టం లేదనుకుంటా, అందుకనే వాడు చాలా సాఫ్ట్గా ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం నాయనా ప్రభు, వాడికి ఉంది. ఉన్నోడు బాగానే ఉంటాడు, వాడి ప్రార్థన అట్లాగే ఉంటుంది, నీకు లేదు. మరి నువ్వు ఎలా ప్రార్థించాలి? నీ కొడుకు బాగోలా, నువ్వు ఎలా ప్రార్థించాలి? నీ భర్త బాగోలా, నువ్వు ఎలా ప్రార్థించాలి? నీ ఆరోగ్యం బాగోలా, నువ్వు ఎలా ప్రార్థించాలి? ఒక తల్లి తన కుమార్తె సావ బతుకుల మధ్యలో ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చి అడుక్కుంటుంది, మీకు అది రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి తన కుమార్తె కొరకు యేసయ్య దగ్గరికి వచ్చి అడుక్కుంటుంది. ఎలాగా? దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను వచ్చింది ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే, నువ్వు పో ఇక్కడి నుంచే. విశ్వాసాన్ని పరీక్ష పెట్టాడు దేవుడు. ఒక తండ్రి తన కుమార్తె మరణ పడకల మీద ఉన్నప్పుడు ఎలాగొచ్చి యేసయ్యను బ్రతిమలాడుకున్నాడు. ఒక తండ్రి మూగదయం పట్టేసి చిన్ననాటి నుంచి బాధపడుతున్న తన కుమారుని దేవుడి దగ్గర తీసుకొచ్చి ఎలా బ్రతిమలాడుకున్నాడు. పోయిన వారం చెప్పాను, ఘనురాలైన స్త్రీ చచ్చిపోయిన కొడుకును బ్రతికించుకుంది. ఇలాంటి ప్రార్థన మీకు రావాలి. అన్నీ ఉన్నోడు వాడు చేసే ప్రార్థన వేరండి. రంగురంగు లైట్లో ఫోకస్ మొహం పడుతున్నప్పుడు, పొగలొస్తున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి పెద్ద సేవకులు ఆ నడిపింపు వేరు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వారు కడుపు నిండిన వారు. మనము కూటికి గతి లేని వాళ్ళం. మన కడుపు నిండాలంటే దేవుడి దగ్గర మనం పోరాటం ఎలాగుండాలి? దేవుడి దగ్గర మన పోరాటం ఎలాగుండాలి? చప్పచప్పగా, పల్చగా, తడి పొడిగా,
నామకార్థంగా నులివెచ్చగా ఈ ప్రార్థన మన జీవితాలను కట్టలేదు. ఈ భక్తి మన బ్రతుకులను బాగు చేయలేదు. నువ్వు నిలబడి పౌరుషంగా పోరాడకపోతే విజయాన్ని నువ్వు చూడలేవు. మన మందిరం యొక్క స్లోగన్ ఏమిటంటే, ఆనాడు గుడ్డివాడైన బర్తిలోమయి రోడ్డు ప్రక్కన నిలబడి దావీదు కుమారుడా యేసు. ఇది మన స్లోగన్. గొంతు నరాలు పగులుతున్నప్పటికీ, రక్తము కారుతున్నప్పటికీ, రక్తము కారునంతగా మనం పోరాడాలి. అప్పుడు ఆగుతాడు దేవుడు. ఆయనను మనం ప్రసన్నం చేసుకునే విధానం మనకు తెలియాలి. మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఎన్టీఆర్ గారి సినిమా ఒకటి చూశాను. గుర్తున్న చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఇష్టదైవాన్ని ఆయన ప్రసన్నం చేసుకోవాలి అంటే మీకు అర్థం కావడానికి చెబుతున్నా. ఆ టైంలో ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పేగులు తీసి వీణ వాయిస్తాడు. ఎన్టీఆర్ గారి సినిమా నేను చూశాను. ఆయన తపస్సు చేసుకుంటాడు వాళ్ళ దేవుణ్ణి పిలవడానికి. అప్పుడు ఎంతసేపటికి ఆయన రావట్లా. ఎలాగ రప్పించాలి? ఎలా రప్పించాలి? పొట్ట కోసి పేగులు బయటికి తీసి వీణ వాయిస్తూ పాట పాడతాడు. దెబ్బకి దేవుడు ప్రసన్నమైపోతాడు. అబ్బా ఏం భక్తిరా, అసలు నా కోసం ఎంత చేసావా నువ్వు, తక్కువ వచ్చేస్తాడు దేవుడు. అప్పటికే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు, వర్కౌట్ అవ్వలా. ఇక దేవుడు రావట్లేదని వెంటనే పొట్ట కోసి పేగులు తీసి వీణ వాయిస్తామంటే అంటే పాట పాడుతూ ఆయన్ని ఆ దేవుడిని ప్రసన్నం చేసుకుంటుంటే వచ్చేసాడు దేవుడు. నేను అడుగుతున్నాను, ఒక అబద్ధానికి అన్ని కథలుంటే నిజమైన దేవుడు ఈ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం నీకు రావాలి. ఈ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం నీకు రావాలి, వచ్చి తీరాలి. అది కూడా రాకపోతే నీ జీవితాన్ని ఎవడు బాగు చేయలేడు. ఈ దేవుడు ఏమన్నాడు? నీవు పిలవగా నేనున్నాను, అతడు నాకు మొర్రపెట్టగా ఉత్తరం ఇస్తాను, మేఘ వాహనము మీద తన వద్దకు నేను వెళ్తాను. ఆయన చెవులుండి వినగలిగిన వాడు, కళ్ళుండి చూడగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు, కాళ్ళు చేతులు ఉండి మన వద్దకు రాగలిగిన వాడు. మీకు అర్థం కావాలి. మీరు ప్రసన్నం చేసుకోవాలి దేవుణ్ణి. గుడ్డివాడైన బర్తిలోమయి దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. కొన్ని వేల మంది చుట్టూ ఉన్నారు, కొన్ని వందల గొంతులు అరుస్తూ ఉన్నాయి. కానీ ఈ ఒక్క గొంతు దేవుడికి వినబడిందంటే అక్కడ ఉన్న నడిపింపు ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. ఈరోజు అలాంటి ప్రార్థనా శక్తి నువ్వు పొందుకుంటేనే దేవుడు నీకు ప్రసన్నమవుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు ప్రసన్నం అవ్వాలి అంటే ఈ నడిపింపు మీకు ఉండాలి, ఈ ప్రార్థనా శక్తి మీకు ఉండాలి. ఇతరుల మీద ఆధారపడొద్దు. నేను మరలా చెబుతున్నాను, నీ మోకాళ్ళ కిందే దాచబడి ఉంది ఆశీర్వాదం. ఎవరి దగ్గర లేదండి, ఎవరెవరి చేతుల్లోనూ లేదండి. నీ మోకాళ్ళ కిందే దాచబడి ఉంది గుప్తనిది. నీ మోకరించి నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత పొందుకుంటావు. ఒక అర్ధగంట పావుగంట ప్రార్థన నీ కుటుంబాన్ని కట్టేద్దంటే అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మనకి. అదేంటండి దేవుడు మరీ ఇంత చాలా ఇంత హార్ష్గా రూడ్గా ఉంటాడా, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడా? ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేయడా? ఎందుకంటే గంటలు గంటలు, రోజులు రోజులు, వారాలు వారాలు మోకరించమంటారు, కన్నీరు గార్చమంటారు. ఎందుకంటే ఇంత కష్టం అంటే నీకు అర్థం కావాల్సింది అదే. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? అన్నిటికంటే మీరు దేవునికి ఎక్కువ సమయం కేటాయించగలగాలి. దేవుడు అన్నాడు, నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించకండి, నాకంటే దేనికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. మీరు నన్ను మొదట పెట్టుకోండి, ప్రతిదీ నన్ను ముందు పెట్టుకొని మీరు నడవండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన మూర్ఖుడు, లేకపోతే ఆయన ఏమన్నా కోపిష్టి, ఆ మెంటాలిటీ అది కాదు ఆయనది. ఆయన మనసు ఏంటంటే నా బిడ్డలు నాతో మాట్లాడాలి. సింహాసనాన్ని విడిచిపెట్టి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో కూడా గుర్తించదగిన దేవుడు మన కొరకు సింహాసనాన్ని, పరలోకపు సింహాసనాన్ని
కాలు కింద పెట్టకుండా 24 మంది పెద్దలు దేవదూతలు, ఇదిగో అనేకమైనటువంటి వేవేల దేవదూతల గణముల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు 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 బంగారపు సింహాసనం మీద యేసు అంతటి గొప్ప మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మట్టిలో మానవుడిగా నీ కొరకు అంత చేసినప్పుడు నువ్వు కనీసం ఒక రోజులో కొంత సమయాన్ని దేవుడికి నువ్వు కేటాయించలేకపోతున్నావా? నీ కొరకు ఎందుకు రావాలి దేవుడు? నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాలి? నీ కొరకు ఎందుకు సహాయం చేయాలి? నీ కొరకు ఎందుకు సమస్తము దారిపోయాలి? అసలు నువ్వెవరో ఆయనకు తెలుసు. మీరు ఆయన బిడ్డలని. మీకే తెలుస్తలేదు మనకు ఆయన తండ్రి అని. మీ కొరకు ఎంతో చేశాడు. ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు దరిద్రుడైపోయాడు. ఆయన ధనవంతుడై ఉండి మీ కొరకు దరిద్రుడైపోయాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలదాల్చుకోవడానికి అంత చోటు లేదు. ఆయన అనుకుంటే భవంతి అక్కడ ప్రత్యక్షమవదా? పనివాళ్ళు ప్రత్యక్షమవరా? పంచభక్ష పరమాణాలు ప్రత్యక్షమవా? కార్లు, సూట్లు, మేడలు, ఫాలోయింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆయన చుట్టూ ఇవి రావా? కానీ ఆయన దరిద్రుడిగా ఎందుకు ఉండిపోయాడు? నిన్ను నన్ను ధనవంతులుగా మార్చడానికి, ఆశీర్వాదానికి కర్తలుగా మార్చడానికే ఆయన మన కొరకు అన్నిటినీ విడిచిపెట్టాడు. తన సుఖమంతా కూడా వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు నీ కోసం, నా కోసం. ఆయన పరిచర్యకు ముందు, ఆయన పరిచర్యకు చివరన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. ఎవరి కోసం? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేసుకుంటున్నావు. కానీ యేసయ్య ఉపవాస ప్రార్థన ఎవరి కోసం చేశాడో తెలుసా? మనందరి కోసం చేశాడు. స్వార్థం లేని ప్రార్థన అది. ప్రజల క్షేమం కొరకు చేసిన ప్రార్థన అది. అర్థమవుతుందా? యేసయ్య ఎందుకొరకు ఉపవాసం ఉన్నాడు? మన క్షేమం కొరకు. యేసయ్య ఎందుకు ఉమ్మి వేయించుకున్నాడు? మన కొరకు. యేసయ్య ఎందుకు పిడిగుద్దులు తిన్నాడు? మన కొరకు. యేసయ్య ఎందుకు కొరడాలతో కొట్టించుకున్నాడు? మన కొరకు. యేసయ్య ఎందుకు ప్రాణము పెట్టాడు? మన కొరకు. మరి నువ్వు దేవుని కొరకు కనీసం ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవుని కొరకు కాదు సుమా. దేవుడు ఏం చెప్పాడు? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. అట్లీస్ట్ మీకోసం కూడా మీరు సమయాన్ని కేటాయించి ప్రభుతో సమయాన్ని గడపలేకపోతే అది అమాయకత్వం, అది వెర్రితనం, అది మూర్ఖత్వం, అది పిచ్చితనం. మనకంటే జంతువులు ఏమనిపించింది నాకు. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీకు కలిగిన ఇబ్బందుల కోసం నువ్వు మోకరించకపోతే, కడుపుకు ఆకలేసినప్పుడు తింటున్నావుగా నువ్వు, కడుపుకు ఆకలేసినప్పుడు పెట్టుకొని తింటున్నావుగా. ప్రార్థన అన్న విషయం గురించి ఎందుకు నిర్లక్ష్యం? మన చర్చి స్లోగన్ అదే. చాలామంది అడిగారు నన్ను, గట్టిగా అరిచి ప్రార్థన చేస్తే నా దేవుడు వినేది? అందరూ మీకులాగానే అరుస్తున్నారా? అవును, విజయవాడ ఈ మహాపట్టణంలో ఎన్నో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. అందుట్లో నా ప్రార్థనా మందిరం నడిపింపే వేరో. నేను బిగ్గరగా కేకలు వేచి గుడ్డివాడని భర్తలో మళ్ళీ నేను పిలుస్తాను. ఆ యేసు ప్రభు చుట్టూ ఎంతమంది అయితే ఆ జనాలు ఉన్నారో, ఈ విజయవాడ పట్టణంలో అంతమంది కంటే ఎక్కువ విశ్వాసులు ఉన్నారు, అంతకంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి. కానీ ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. వాళ్ళందరినీ వదిలి నా దగ్గరికి రావాలంటే నేను కేక వేసి దేవుని పిలవాలా? ఇన్ని మందిరాలు ఉన్నాయి, ఇంతమంది సేవకులు ఉన్నారు, నాకేంటి ప్రత్యేకత? ఒక్కొక్కరికి చేసుకుంటూ పోతే నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు దేవుడు? నాకు భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు, అయ్యా త్వరపడి నా కొరకు దిగిరమ్ము. దావీదు భక్తుడు అంటాడు కీర్తనలో, త్వరపడి. అంతమందిని దాటుకొని, అంతమందిని వదిలిపెట్టి నా కోసం నీ కోసం రావాలంటే అందరిలాగా సాధారణమైన ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే పని జరగదు. నువ్వు పెట్టే కేక, నీ పిలుపు, నీ ఆర్తధ్వని వినగానే దేవుడికి ఇక్కడ ఈ సంఘానికి, సంఘ సేవకుడికి, సంఘ బిడ్డల కుటుంబాలకి ఏదో ఇబ్బంది ఉంది, మొదట నేను అక్కడికి వెళ్ళాలి. డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చారు హాస్పిటల్లో. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలుసా? సార్ పలానా వార్డులో పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది సార్, మీరు ఒకసారి రావాలి.
అవసరమైతే రౌండ్స్ విడిచిపెట్టి కూడా చెకప్ చేస్తున్న వ్యక్తులు కూడా ఆపేసి ఎక్కడికి వెళ్తాడు? సీరియస్గా ఉందా, పదని గబగబా వెళ్ళాలి. అప్పటికప్పుడు అవసరమైతే ఆపరేషన్ థియేటర్ రెడీ అయిపోద్ది, స్కానింగ్లు రెడీ అయిపోతాయి, రక్త పరీక్షలు రెడీ అయిపోతాయి, అవసరమైతే వేరే వేరే హాస్పిటల్ డాక్టర్లు వచ్చేస్తారు. ఎంత తతంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? డాక్టర్ గొప్పతనం కాదు ఇక్కడ, పేషెంట్ గొప్పతనం. పేషెంట్కి ఆడికి మూడింది, టైం దగ్గర పడింది, అందుకనే డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈరోజు మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. పూర్తిగా దిగజారిపోయిన జీవితాలు, పూర్తిగా పాడైపోయిన బ్రతుకులు, పూర్తిగా నాశనం అయిపోయినటువంటి జీవితాలు. మన దగ్గరికి దేవుడు వస్తున్నాడు. మన కేకలే ప్రభుని పిలిపించుకొస్తాయి, మన అరుపులే దేవుని తీసుకొస్తాయి, మన కన్నీరు, మన ప్రార్థన, మన పోరాటమే అంతమందిని ఆపేసి దేవుని మన దగ్గరికి తీసుకొస్తాయి. అంత ప్రార్థన చేస్తున్నాం కాబట్టే ఇంకా ఇక్కడ ఇలా నిలదొక్కుకోగలిగాం, ఇలా బ్రతకగలిగాం, ఇలా జీవించగలిగాం. మీ కుటుంబాల్లో మీరు మేలు పొందుకోవాలంటే ఈ ప్రార్థన చేయండి. డాక్టర్ గారు సీరియస్గా ఉన్న పేషెంట్ దగ్గరికి ఎలాగైతే వెళ్తాడో, యేసయ్య కూడా అందరిని విడిచిపెట్టి మొదట నీ దగ్గరికి రావాలి. అప్పుడు నువ్వెంత ప్రార్థన చేయాలి? అర్థమవుతుందమ్మా? నన్ను అర్థమవుతుందిరా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏమా అర్థమవుతున్నాయా? మీరు ఎంత ప్రార్థన చేస్తే వస్తాడు ఆయన. ఫోన్ వచ్చింది నీకు, ఇంకా మీకు వివరించి చెబుతున్నా. ఫోన్ వచ్చింది, అమ్మా ఏంటి మనోడు పడిపోయాడు, ఒకడు పడిపోయాడా, ఏమైంది? ఏం కాలేదులే, పడ్డాడు, చిన్న చిన్న దెబ్బలే. అమ్మయ్యా సరే అయితే వచ్చాను, ఇంటికి వచ్చాను. అదే ఫోన్ కాల్లో మనోడు ఒకడు పడిపోయాడు, ఏమైంది? తలకు పెద్ద దెబ్బ తగిలింది. ఆగుతావా నువ్వు? ఆగుతావా? కాళ్ళు చేతులు విరిగిపోయి ఆగుతావా? పరుగులు పెట్టవా? దేవుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. నీ తీవ్రత, నువ్వు చేసే ప్రార్థన తీవ్రతను బట్టే దేవుడు ఫస్ట్ నీ దగ్గరికి వస్తాడు. లేదా ఆయన కూడా వెళ్దాంలే, తిరిగ్గా ప్రార్థన చేస్తున్నారు, అన్నీ కుదుర్చుకున్న తర్వాత, తినేసిన తర్వాత, పక్కల మీదకి ఎక్కే అప్పుడు ప్రార్థన చేస్తున్నారుగా, మనం కూడా అట్లాగే వెళ్దాంలే ఆ బిడ్డ దగ్గరికి అనుకుంటాడు. ఒక పూట తినడానికి ముందు కూటుకుండాలని పక్కన పడేసి ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి అని నీకు పౌరుషం పుడితే, యేసయ్య కూడా ఆ పూట అనుకుంటాడు, వీళ్ళందరి దగ్గరికి తర్వాత వెళ్దాం, ముందు నా బిడ్డ దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య అద్దాలు అంటాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎలా ఉంటే అలాగే ఉంటాడు. రక్షణ పొందుకొని సీనియారిటీ కలిగి దేవునిలో ఎదుగుతున్న బిడ్డలందరికీ నేను చెబుతున్నా, నువ్వు ఎలా ఉంటే దేవుడు అలా ఉంటాడు. ఒకవేళ ఎవరన్నా సేవకులు కృప కలిగిన వాడు, కృపామయుడు అని నీకేమన్నా కృపారసం నెత్తి మీద వలకబోతున్నారేమో, నా సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి. యేసయ్య అద్దాలు అంటాడు. యేసయ్య అద్దాలు అంటాడు. నువ్వు అద్దం ముందు కనపడితే ఎవరు కనపడతారు? ఎవడ మొహం కనపడిద్ది అక్కడ? నీ ముఖమే కనపడిద్ది. యేసయ్య కూడా అంతే. నీ ప్రార్థనను బట్టి నీ దీవిస్తాడు. ఒకవేళ దిక్కులేని స్థితిలో ఉంటావా, అప్పుడు తప్పకుండా కాపాడుతాడు. కాళ్ళు చేతులు బాగుండి, ఆరోగ్యం బాగుండి, అన్నీ ఉండి సమకూర్చబడి మనకు బద్ధకం వేసేస్తే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయలేడు. ఇంతవరకు మీరు అడగలేదు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సువార్తలు ఏమని రాయబడి ఉంది? సువార్తలు కొత్త నిబంధనలు ఏమని రాయబడి ఉంది? ఇంతవరకు మీరు నా నామం పేరిట ఏమీ అడగలేదు. చూసారు, దేవుడే చెప్తున్నాడు, మీకు అడగడమే చేత కాదురా. అడిగిన ఏమడుగుతారు? మీ భోగముల నిమిత్తం అడుగుతారు. భోగములు అంటే సుఖాల కొరకు అడుగుతారు. సుఖభోగము. ప్రభువా కార్యము, ప్రభువా సొంతిల్లివు, ప్రభువా బంగారం ఇవ్వు, ప్రభువా వెండివు, ప్రభువా నన్ను ఒక్కసారి ఆకాశానికి ఎత్తు, ప్రభువా ఇలా అడుగుతారు మీరు. అందుకనే ప్రభు కూడా ఏడిసేవల ఎదవా పోతలకి ఉంటాలరా, ఒక ఆలోచన విధానం ఉండాలి. గొంతమ్మ కోరికలు కోరుకుంటావేంటి? ఇక్కడికి వచ్చి ఏంటి ఆ కోరికలేంటి? నువ్వేంటి? మీరు అంటారా మీ పిల్లల్ని? 5వ క్లాస్ పిల్లడు వచ్చి, 5వ క్లాస్ చదువుకునే పిల్లడు వచ్చి అమ్మా 100 అంటే ఎత్తావా? గోపు పగలగొట్టో, నీకెందుకు రా 100? ఎవడ స్థాయికి తగ్గట్టుగా వాడు పరిస్థితులకు తగ్గట్టుగా దేవుడు ఉంటాడు. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం రాకపోతే దేవుడు కూడా నేను కాపాడలేడు. ఇదంతా ఎందుకు చెప్పారంటే, వాక్యానికి ముందు మన చర్చి స్లోగన్. మీరు అవుట్డోర్ మీటింగ్లైనా చూడండి, సిగ్గుపడతాడా మీ పాస్టర్ గారు?
మొన్న నతానియేలు తమ్ముడి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాను. సిగ్గుపడ్డాను నేను. అసలు ఏడ్చి గుండెలు బాదుకొని గోల పెట్టే సేవకులు అంటే గౌరవం ఉంటుందా? సమాజానికి ఉంటుందా? సేవకుడు అంటే ఎట్లా ఉండాలి? సూట్ వేసుకోవాలా, సెంటు కొట్టుకోవాలా, కారులో దిగాల. అసలు విశ్వాసం దగ్గర కూడా రానేకూడదు, దూరంగా ఉండు. పాస్టర్ గారు నడుస్తుంటే భయపడిపోవాలా, విశ్వాసులు అందరూ గజగజ వణికిపోవాలా. పాస్టర్ గారు వచ్చారంటే కుర్చీ వేసి కాళ్ళ దగ్గర కూర్చొని పోవాలా. మంచిలు వచ్చేయాలా, టీలు వచ్చేయాలి, కాపీలు వచ్చేయాలా. వెళ్ళేటప్పుడు సంచి వచ్చేయాలా. ఏం సంచి? డబ్బు సంచి. మీ పాస్టర్ గారు ఎలా ఉన్నాడు ఆలోచించండి. మాకు రాదనుకుంటున్నారేంటి? మాకు రాదనుకుంటున్నారా? ఒక ఆట ఆడించగల సత్తా మాకుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను పబ్లిక్ స్పీకర్ని. మేము పబ్లిక్లో ఉన్నప్పుడు మా ఫాలోయింగ్ మీకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఎలాగుంటామో తెలుసా? మీలో ఒకటిగా ఉండడానికి ఇష్టపడతాను. ఇది నా కుటుంబం అని 100 సార్లు చెప్పాను. ఇక నాకెందుకు ప్రత్యేకత? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీ పాస్టర్ గారు కుర్చీలో కూర్చోవడం మీరు చూసారా? మీటింగుల్లో తప్ప. కూర్చుంటే కింద కూర్చుంటా, లేదా ప్రార్థన ఏదో ఇలాగ నుంచునే ఉంటాను నేను. పాస్టర్ గారికి ప్రత్యేకంగా కుర్చీలు వేసుకొని దాని మీద పెద్ద వైట్ తుండేసుకొని ముందు టేబుల్ ఎట్టుకొని కాళ్ళు ఇట్ట ఊపుకుంటూ సమయం వచ్చేదాకా అక్కడ కూర్చొని, ఇప్పుడు పాస్టర్ గారు వస్తారంటే అప్పుడు వస్తాడు ఆయన. ఎందుకు మనకు లేవు అవన్నీ? ఎందుకురా ఈ బతుకు? దేవుడు మెచ్చడిది. అసలు ఒక సేవకుడు ఎందుకు సేవకుడు అయ్యాడు? డబ్బు సంపాదించుకోవడానికా? నా దగ్గర ఆత్మవరాలు ఉన్నాయి, నేను చేతబడి శక్తుల నుంచి విడిపించగా శక్తి నాకు ఉంది, దైవ శక్తి మీద శక్తి ఇచ్చాను, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని డబ్బా కొట్టుకోవడాకేంటి? నువ్వు ప్రార్థన చేసిన దయ్యాలు పరిగెడతాయి. తెక్క మొఖాలు మీకు తెలియదు అంతే. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆడేంటంటే ఆడు కడుపు నింపుకోవడానికి నీ కడుపు కొడతాడు. ఆడి కడుపు నింపుకోవడానికి నీ కడుపు కొడతాడు. నువ్వు సేవకుడికి ఇస్తే నువ్వు దీవించబడతావు. ఇల్లు ఇవ్వు, ఇంట్లో మొత్తం ఇల్లు ఇవ్వు, రేపు పొద్దున పస్తులు చేస్తావు నువ్వే. నువ్వు సేవకుడికి ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇవ్వు, నీదే. ఆడిదేం పోయింది? సంచెట్టుకుని వెళ్ళిపోతాడు. రేపొద్దున పెద్ద ఒక 500 ఉంటే ఇవ్వే. నిన్నగా జీతం వచ్చింది, పాస్టర్ గారు చదివించాను, అడుక్కో రోడ్లు మెంబడి. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. నీ సేవకుడు ఎలా నడుస్తున్నాడో చూసి నీ సేవకుడు నడవడం నీకు చేత అవుతుందా? నీ సేవకుడు చెబుతున్న వాక్యం నీ బుర్రకెక్కుతుందా? నీ సేవకుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో గమనించగలుగుతున్నావా? నీ మందిరంలో నడిపింపు ఎలాగుంది? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మందిరంలో? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మందిరంలో? ఎవరికి? అది సేవకులకి ఏమైనా ప్రాధాన్యత ఉందా? మీ పాస్టర్ అమ్మ గారికి ఏమైనా ప్రాధాన్యత ఉందా? నేను ఇంతకుముందు చాలా చర్చిలకు వెళ్ళారుగా. అక్కడ పాస్టర్ అమ్మలు ఎలా ఉంటారు? పట్టు చీరలు కట్టుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి మేకప్లు అద్దుకొని ఇక్కడ బెల్ల పెట్టుకొని, ఎరా విశ్వాసుల్ని, నీది తెలవదు, విశ్వాసులు ఏమని పిలుస్తారో తెలుసా? ఎరా రే ఇటు రారా. అర్థమవుతుందా? మీ పాస్టర్ అమ్మ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని? మీకు అర్థం కాకపోతే, మీ కళ్ళు తెరవబడకపోతే మీరు జీవితంలో ఒక స్థాయికి రాలేరు. మన చర్చి స్లోగన్ మీకు అర్థం కావాలి. ఏదో ఆదివారం వచ్చావు, ఓ గంట కూర్చున్నావు, ఓ 10 రూపాయలు డిబ్బులు వేసో తలకాయ ఉంచి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి అయిపోయింది అనుకుంటే ఇంతే. ఎలక తోలు తెచ్చి ఏడాది ఒతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు. మనం ఎన్నాళ్ళు ఉన్నా ఇంతే కానీ మన బతుకుల్లో మార్పు రాదు. మీకు అర్థం కావాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, చాలామంది అనుకుంటున్నారు, ఒరే ఎందుకు ఆడికి పిచ్చేమని పట్టిందా? పిచ్చే పట్టింది. ఏ పిచ్చి? ఈ ప్రాంతం మారాలన్న పిచ్చి పట్టింది. మీరు మారకపోతే నాకేం నొప్పి? సస్తే మీరేగా నరకానికి పోయేది, నాకేంటి బాధ? సస్తే నరకానికి పోయి అక్కడ కూర్చొని ఏడుస్తారు, నాకేంటంటే బాధ? నాకేం నొప్పి? నాకేమైనా ఇబ్బందా? అసలు నాకేంటంటే ఈ కష్టం? నాకేంటంటే ఈ 18,000 కట్టుకోవడాలు, నెలకు 4,000 వడ్డీ కట్టుకోవడాలు, అప్పులు తెచ్చి మీటింగ్లు పెట్టడాలు. రేపు శుక్ర శని ఆది 3 రోజులతో సభలు అయిపోతాయి. 10 మంది పాస్టర్లు వస్తున్నారు. సరదాగా పాస్టర్కి 1,000 రూపాయలని ఇవ్వాలా గిఫ్ట్ కింద? అలాగే 10-15 వేలు వేసిపోతాయి. నాకేం బాధ అయ్యి నా తెలియగడుగుతున్నా. ఏ రోజైనా సందా పెట్టామా మనం? సందా పెట్టామా? ఏ రోజైనా మీటింగ్లకు ముందు అమ్మా కుటుంబానికి ఎంత వేసుకుని అని చెప్పామా మనం? ప్రాణం పోయినా చెప్పను నేను. నా పరిచర్య నడిపింపే వేరు, నా పూర్తి నడిపింపు, నా విధానమే వేరు. నాకు నా దేవుడి మీద నమ్మకం. నన్ను ప్రేమించిన వాళ్ళు నాకు ఇవ్వకుండా మానేస్తున్నారా? అసలు మీరు ఇవ్వకపోతే నా రోజే గడవదు. ఎందుకు చెబుతున్నాం? మన దృష్టి అంతా ఎవరో?
ఈ పనికిమాల మాటల కోసం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆరాధన మొదలు పెట్టే ముందు ఏ సేవకుడైనా చూడండి, వచ్చే వారం కనుక మీటింగ్స్ ఉంటే ఈ వారం మొదలెడతాడు డబ్బా. వారం ఏంటి, నెల ముందే మొదలెడతాడు. అమ్మ ఒకళ్ళు బియ్యం కట్ట, ఒకళ్ళు చికెని, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు నూనె, ఒకళ్ళు గ్యాస్ బండ. అమ్మ అందరే చేసుకుంటారు. మరి నువ్వేం వేసుకుంటారు పాస్టర్? మిగిలిన నేను సంచిలో వేసుకుంటాను. జరిగేది అదే కదమ్మా. నువ్వేం వేసుకుంటారా పాస్టర్ అంటే, మీరు తాగా మిగిలినవన్నీ మీకు ఎక్కువ రేట్లు చెప్పి సగం దోచుకుంటానమ్మా. అందుకనే సేవకులు ఫస్ట్ సైకిల్ మీద వచ్చి కార్లు కొనుక్కొని తిరిగేది. మీరు కారులో తిరిగి సైకిల్ మీదకి వచ్చేది కూడా అందుకే. మీకు బుర్ర తక్కువ వేసాలి కాబట్టి మీ అన్నీ. ఇప్పటికీ మళ్ళా చెబుతున్నా, గుడ్డివాడైన భర్తలోమై ఆ కేక నువ్వు వేయగలవా అంటున్నా. అంత ప్రార్థన, నీ కష్టాన్ని కూడా నువ్వు చెప్పుకోవడం చేత కాకపోతే ఎలాగంటున్నా. దేవుడి దగ్గరికి వచ్చి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అయ్యగారు అని కంటతడి పెట్టుకుంటావు కదా, ఎందుకు రా అక్కడికి వచ్చి కూర్చో. తాళం అక్కడ పెడతాం. తాళం అక్కడ కూడా కాదు, 3 దగ్గర పెట్టా తాళం. ఆ దుర్గారావు గారి దగ్గర పెట్టే తాళం. లావణ్యం వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి ఇళ్ళలోనే పెట్టి వెళ్తారు. మీ అలా వచ్చి అలా తీసుకుంటూ వచ్చేయండి. ఎవడు ఉన్నాడు తలుపు మళ్ళీ దించేయండి, కూర్చోండి, ఏడవండి, చెప్పండి, వెళ్ళండి. దయచేసి మీరు నేర్చుకుంటారని ఆశపడుతున్నాను. రండి ఒక 5 నిమిషాలు ఈ మాటలు చెప్తాను. మళ్ళా దేవుడి వాక్యంలోకి వెళ్తారండి. 97వ కీర్తన మీ ఇంటికి వెళ్తే చదువుకోండి. ఇక్కడ మొదటి చరణం నుంచి ఇంచుమించుగా 9వ చరణం దాకా ఒకటే సబ్జెక్ట్ ఉంది. మనం చదువుకున్న 97వ కీర్తనలో 1 నుంచి 9 దాకా ఒకటే విషయం. ఏంటో తెలుసా? రాకడను గురించిన విషయాలు. ఏమున్నాయి అక్కడ? రాకడ. రేపు దేవుడు 2వ రాకడ రాబోతా ఉంది. 2000 సంవత్సరాల క్రిందటి నుంచి చెబుతున్నారు యేసయ్య వచ్చేస్తున్నాడు అని. మీరు నమ్మండి. మేబీ నేను అనుకుంటున్నాను పెద్దల యొక్క సమాచారం అదంతా కూడా గమనించి మనం చూస్తుండగానే దేవుడు రాకడ రావచ్చు. వచ్చి తీరుతుందేమో. దేవుని రాకడ సమీపంగా ఉంది. నమ్మండి, ఆయన రాబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తన అంతా కూడా దావీదు గారు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద ముందే రాశారు. యెహోవా రాజ్యము చేయబోతా ఉన్నాడు. మనుషులందరూ ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. చూడండి, ఆయన రాజ్యము పరలోకంలో ఉంది. ఆయన వచ్చేస్తున్నాడు. నీ ఇంట్లో నీ పిల్లలు రక్షణ పొందలేదుగా, నీ భర్తను రక్షణ పొందలేదుగా, నువ్వు కూడా రక్షణ పొందకుండా ఉన్నావుగా. నువ్వు లేస్తే ఒక కట్ట బియ్యం కోసం, ఒక నూనె ప్యాకెట్ కోసం, పోగల కందిపప్పు కోసమేగా నీ ప్రార్థన అంతా. అదేగా, నేనైనా అంతేగా. కానీ ప్రభు ఏమి నేర్పుతున్నాడు తెలుసా? ఈ లోకం కోసం కాదురా, పరలోకం కోసం బ్రతకండి. నిత్యత్వము, పరలోకము, శాశ్వత పట్టణము, నిత్య జీవము, యుగ యుగాలు దేవుడితో ఉండే సౌభాగ్యము. ఆకలి దప్పగలకు చోటుండదు. పిల్లరా, ఏడుపు, దుఃఖము, కన్నీరు, బాధ, వేదనకు చోటుండదు. నిత్య సంతోషము, నవనూతనమైన పట్టణము, పరలోక పట్టణము. దీని కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. నేను ముగించేశాను. ఎందుకు చూపించానంటే మన వాక్యం చెప్పుకోవాలి కాబట్టి. ఈ 97 కీర్తన ఇంటికి చదవండి, అయిపోద్ది. ఈ లోకమంతా, ఈ ప్రపంచంలో డబ్బు కోట్లు స్విస్ బ్యాంకులో దాచుకున్న వాళ్ళు కూడా రేపొద్దున ఆ ధనం వారిని కాపాడదు. సీఎం, పిఎం, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎక్సెట్రా వాళ్ళ అధికారాలు వారిని కాపాడవు. నీ దేవుడు రాజ్యం ఎలబోతా ఉన్నాడు, రాజ్యము చేయబోతా ఉన్నాడు, ఆయన పరిపాలించబోతా ఉన్నాడు. పరిశుద్ధులకు మాత్రమే ప్రవేశము. ధనం దాచుకుంటున్నావా? ఈ లోకం కొరకు ప్రయాసపడుతున్నావా? ఈ లోకం కోసం ఇదిగో అందరి ద్రాక్ష కొరకు ఆ నక్క ఎగిరినట్టుగా ఈ లోకం అంతా ఈ లోకం కోసమేనా? లేదో. ఇప్పటికైనా మీ కళ్ళు తెరవబడాలి. మీ కుటుంబం కోసం మీరు కేకలు వేయండి. పరలోక పట్టణ ప్రవేశం కొరకు ప్రార్థనలు చెయ్యండి. విడవబడితే నరకం. పోయిన వారం కూడా చెప్పాను. మీరు ఎన్ని సంవత్సరాలు నా దగ్గరికి వచ్చి నా మాటలు ఇలాగే ఉంటాయి. మీ మీద నేను జాలి పడినాం.
నేను నా భార్య మీద జాలిపడ్డా. మీరంతా మళ్ళీ నాతో ఉండే యవ్వనస్తులంతా కఠినాత్ముడుగానే వ్యవహరిస్తాను నేను. ఎందుకంటే సత్యం మీకు అర్థం కావాలి. నాకు సంఘం డెవలప్ అవ్వాలంటే నేను కూడా తడిగుడ్డతో గొంతులు కొయ్యాలి కదా, తేనె పూసే కత్తితో రావాలి కదా మీ దగ్గరికి. నాకు వద్దు. ఎందుకు అంత బాధ నాకు? ఇంటికి వచ్చినప్పుడు నీ బుర్ర మీద చేయట్టే, అమ్మా దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు, నువ్వేం బాధపడు, మాకు పిల్లోడు రేపు పొద్దునే మారిపోతాడు. ఏంటి మారిపోతాడు అండి పిల్లడు పొద్దున్నే? అబ్బా ఏడిసావు తెక్క మొహం, అంత సీన్ లేదు. ఏంటి మారేది నీ బొందా? ఏంటి మారేది నీ బొందా? నువ్వు రోడ్ల మీద తిరుగుతావు అంటే ఆడెందుకు మారుతాడు? వెనక ఒక సామెత ఉంది, ఆవు చేలో మెత్తే ఎందుకు, నువ్వు ఆడుంటే ఆడే ఉంటాడు. నేనే చెబుతున్నా, నేను తేనె పూసిన కత్తితో రావడం నాకు పెద్ద పనేం కాదు, తడిగొడతో రావడం పెద్ద విషయమేం కాదు. నేను రాను అలాగా. ఉన్నట్టుగా కొండల బాధ కూడా మాట్లాడేస్తాను నేను. ఇంటే బాగుపడతావు, వెనకపోతే అంటే నీకో న్యాయం నాకో న్యాయమా? నువ్వేమంటావు, నీ పిల్లల్ని ఏమంటావు నువ్వు? రే తల్లి మాట వినకుండా ఏం బాగుపడతావురా అంటావా అనవా? ఏమా అంటావా అనవా? మరి నాకు మీరు పిల్లలే కదా, వయసులో నాకన్నా పెద్దోళ్ళు అయి ఉండొచ్చమ్మా. నేను మీ తండ్రి లాంటి నా ఆత్మీయ తండ్రిని. మరి తండ్రి మాట వినకపోతే నువ్వేం బాగుపడతావు? నీ పిల్లల మీద నీకు అంత కసొచ్చి కోపం వచ్చి నువ్వు పుడుతుంటే నా పుట్టుకలను పోతే బాగుండ్రా అని అంటావే ఒక్కొక్కసారి పిసదాల్లాగా. మరి నేను పక్కన పెట్టు, ఆ తండ్రి దేవుడే అన్నాడు కదా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు ఇచ్చే కానుకలు ఇక్కడ ఏం అవసరం లేదులే, ముందు మాటిని తగలబెట్టు, అప్పుడు చూద్దాం. 1000 కొండల మీద పశువులన్నీ నావే, వెండి నాదే, బంగారం నాదే, భూమి నాదే, ప్రపంచం మొత్తం నాదే నాదే నాదే. ఏం తెచ్చిస్తున్నావు నువ్వు? నేను ఇచ్చింది మళ్ళీ నాకెత్తున్నావు. మళ్ళీ ఓక పోజులు, నేను పాస్టర్ గారికి 10 ఏళ్ళు చదివిచ్చాను అని. నేను ఇవ్వబోతే నీకు ఆ 10,000 ఆడి నుంచి వచ్చాయి. ఈ నెల పనికి వెళ్ళకుండా మూల కూర్చోబెడతాడు, ఇస్తావా నాకు? నువ్వు ఇస్తావా? సరే నిన్ను నీ భర్తను ఇద్దరిని కూర్చోబెడతాడు ఒక మూల, ఇస్తావా? నువ్వే వచ్చి అడుగుతున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, తింటాకు కూడా ఏం లేదని చెబుతున్న. మాట వినుట శ్రేష్టమో. మూటలు తెచ్చి అక్కడ పెడితే నీకేమొచ్చింది? నీ బొంద. అర్థం చేసుకోండి, సత్యవాక్యాన్ని అర్థం చేసుకుని. నేను కటువుగానే ఉంటాను, కటువుగానే మాట్లాడతాను. మీకు ప్రేమ పూసిన పలుకులు నాకు పలకడం అయితే చేత కాదు. నేను చాలామందికి చెప్పా, మొదటి నుంచి చెబుతున్నా, ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత బాధ? నాకు సంఘం డెవలప్ అవ్వకపోయినా పర్లా, నేను సత్యదాకా ప్రపంచంలో తిరుగుతూ ఇలాగే చెప్పుకుంటూ పోతాను. నా దేవుడు నాకు ఇదే నేర్పాడు. యేసేను పగబట్టి ఎందుకు చంపేశారో తెలుసా? యేసయ్య కూడా ఇదే స్లోగన్ ఎత్తుకున్నాడు, సర్ప సంతానమా, ముష్కరులారా, శాస్త్రులు పరిసయ్యులు, అయ్యో వేషధారులారా, మీకు శ్రమ. దేవుడు ఇదే స్లోగన్ ఎత్తుకున్నాడు. పిచ్చెక్కిపోయింది ఒక్కొక్కడికి, ఎవడరేడే మనల్నిగానే ఎత్తున్నాడని. తిడితే ఎవడు నచ్చుతారండి? యేసుప్రభు అదే చేశాడు. తప్పు చేసిన నుంచబడి కడిగేశాడు అంతే. అందుకే చంపేశారు ఆయన్ని, లేకపోతే నెత్తిమి పెట్టుకుని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మన సంగతి అలాగే ఏడ్చింది ఇక్కడ. పాస్టర్గా తిట్టేస్తున్నారు బాబాయ్, కొట్టేస్తున్నారు బాబాయ్, చెప్పేస్తున్నారు బాబాయ్, అమ్మ బాబోయ్ ఆయన మాటలు మాత్రం మామూలుగా లేవయ్యా. అందుకే మనల్ని కూడా ఎత్తేసుకుంటున్నారు, భుజాల మీదకి ఎత్తేసుకు ఊరంతా తిప్పేస్తున్నారు. మా పాస్టర్ మామూలుడు కాదు రోయ్, ఆయన సంగతి మీకు తెలదు. ఒక్కటి మాత్రం వాస్తవంగా చెబుతా, మీ భక్తి జీవితాలు ప్రభువు మెచ్చేవిగా ఉంటేనే మీకు ఆశీర్వాదం. అమాయకంగా ఉండొద్దు. అంత అమాయకుడేం కాదు దేవుడు. అస్సలు నేనైతే ఒప్పుకోను, మీరు అమాయకులని అసలు ఒప్పుకోను నేను. మీకు అన్నీ తెలుసు, వీడితో పాటు భక్తి కూడా తెలిస్తే బాగుంటుంది నా ఆశ. మంచిది ప్రియులారా, ఇంచుమించుగా 43వ రోజు. ఇది ఎన్నో రోజు? 50 దినాల ఉపవాస ప్రార్థనలు పెట్టి ఇది 43వ రోజు. అది ఆపేసి నాకు ఫోన్. అయితే ఎన్ని రోజులు వచ్చావు నువ్వు? 43 రోజులు ఎన్ని రోజులు వచ్చావు నువ్వు? ఒక్కరోజు కూడా రాలా. ఆదివారం వచ్చే అయ్యే వద్దంటున్నా నేను. ఆదివారం గురించి ఇక్కడ మ్యాటర్ కాదు. ఆదివారం కాకుండా ఎన్ని రోజులు వచ్చావు?